హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురుపాద్ అండ్ గురు మహారాజ్. ప్రతి శనివారం మరియు ఆదివారం జరిగే మన తెలుగు శ్రీమద్ భాగవతం క్లాస్లో జాయిన్ అయిన భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మన మధ్య పూజ్యశ్రీ సుందరానంద దాస్ ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ మనకు శ్రీమద్ భాగవతం రెండో స్కందం రెండో అధ్యాయం 4, 5 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మీ విలువైన సమయాన్ని మాకు ఇవాళ కేటాయించి ప్రవచనం చెప్పడానికి వచ్చినందుకు. ఆ, ప్రభుజీ ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతారా ప్రభుజీ? షూర్ మతే. థ్యాంక్ యూ మతే. దండోత్ ప్రణామ్. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసతి గౌర భక్త వృందం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా మాధవ రాధే జయ పంచతత్వ జయ పంచతత్వ జయ జగన్నాథ జయ బలదేవ జయ సుభద్రమా జయ సుదర్శన జయ కృష్ణ బలరాం కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ జయ ప్రభుపద జయ ప్రభుపద జయ గురుదేవా గురుదేవా జయ గురుదేవా. ఓకే, అందరూ ఈ డిస్కషన్కి జాయిన్ అందుకు చాలా ధన్యవాదాలండి. సో ఇవాళ మనం శ్రీమద్ భాగవతంలో రెండో స్కందం రెండో అధ్యాయము 4-5 శ్లోకాలు చదువుతున్నాము. సో ఇది వెరీ నైస్ సెక్షన్. ఇది ఫస్ట్ ఇన్వొకేషన్ ప్రేయర్స్ ఆఫర్ చేద్దాము, తర్వాత మళ్ళీ చదివి డిస్కస్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ.
సో ఇది వెరీ నైస్ సెక్షన్ ఇవాళ. షేర్ చేయమంటారా యా, ప్రభుజీ షేర్ స్క్రీన్? చేయండి మరి. ఎస్ మతే ప్లీజ్. ఎవరన్నా ముగ్గురు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. నేను అందరూ హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, ఎవరు చదవాలనుకుంటున్నారో. ఆ, చాలా పెద్ద పర్పోర్ట్ ఇవి. సో ఒక ముగ్గురన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మతే. సో 4వ శ్లోకం చదువుదాము. ఒక మేబీ ఐ గివ్ బ్రీఫ్ కాంటెక్స్ట్ మనం చదివే ముందు, సో మనకి బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. బ్రీఫ్ కాంటెక్స్ట్ ఏంటంటే, ఆ, సుఖదేవ్ గోస్వామి ఆ, పరిస్థితి మారుతో మాట్లాడుతున్నారు. పరిస్థితి మహారాజు మొదటి స్కందంలో లాస్ట్లో ఒక 2 ప్రశ్నలు అడిగారు. ఆ ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరైతే చనిపోయే వాళ్ళు ఉన్నారో మృత్యు ముందు, వాళ్ళు ఏం చేయాలి అని అడిగారు అనమాట. ఏది ఫోకస్ చేయాలి అని అడిగారు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఫస్ట్ చాప్టర్ మొత్తము, ఈ 2 స్కందంలో ఏం చెప్పారంటే, అట్లీస్ట్ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అని బిలీవ్ చేసి ఆ కన్సెప్షన్, భగవంతుడు ఒక కన్సెప్షన్ తోటి స్టార్ట్ చేయాలని చెప్తారనమాట. దాన్ని చెప్పడం కోసం విరాట్ రూపం గురించి వివరిస్తారనమాట. కొంతమంది నేను కళ్ళతో కనడకపోతే, చెవులతో వినకపోతే, చేతితో టచ్ చేయకపోతే నేను నమ్మను అంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం భగవంతుడు మౌంటైన్స్లో ఉన్నారు, మౌంటైన్స్ భగవంతుడు ఒక బోన్స్ లాంటివి, చెట్లు భగవంతుడు ఒక హెయిర్ లాంటిది అని అట్లా వివరిస్తారన్నమాట విరాట్ రూపం గురించి. సో అట్లా బ్రహ్మదేవుడు భగవంతుడిని ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత ఎవ్రీడే మార్నింగ్ క్రియేట్ చేస్తాడు బ్రహ్మదేవుడు ఒక విశ్వం అంతా. సో దానికి బ్రహ్మ భగవంతుడిని ఆరాధించి తన భగవంతుడి శక్తితోటి తను క్రియేట్ చేస్తాడని చెప్తాను అనమాట ఈ ఫస్ట్ శ్లోకంలో, ఈ అధ్యాయంలో. తర్వాత అక్కడ పరీక్షిత్ మహారాజు కాకుండా ఆడియన్స్లో చాలా మంది ఋషులు ఉన్నారు. కొంతమందికి కర్మకాండం మీద శ్రద్ధ ఉంది, కొంతమందికి ఏమో ఆ, యోగ సిద్ధిలు అంటే భగవంతుని పరమాత్మ రూపంలో ఆరాధించాలి అనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అట్లా భక్తులు కూడా ఉన్నారు కొంతమంది. అట్లా వివిధ వివిధ రకాలు ఉన్నారు కాబట్టి ఈ సెక్షన్లో 2వ శ్లోకంలో కర్మకాండ వేదాస్లో, ఓ ఇది చేస్తే మనం ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ లైఫ్లో, ఇది చేస్తే ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ లైఫ్లో, ఇది చేస్తే మనం స్వర్గలోకంకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. అవన్నీ పట్టించుకోకండి బాబు, అవన్నీ టెంపరీగా ఉంటాయి, అవన్నీ పర్మనెంట్గా ఉండే హ్యాపీనెస్ కాదు అని చెప్తారు అనమాట 2వ శ్లోకంలో. తర్వాత 2, 3 శ్లోకంలో, తర్వాత 4వ శ్లోకం నుంచి 4, 5 శ్లోకం, ఆ 3 శ్లోకంలోనేమో సో టెంపరీ ఎంజాయ్మెంట్ అంతా టెంపరీ అర్థమైంది కదా. అందుకని బాగా ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలని కష్టపడకండి. లైఫ్లో ఏవైతే మినిమం ఉందో దాంతో సంతృప్తిగా ఉండండి అని చెప్తారనమాట. అది 3వ శ్లోకం. ఇప్పుడు 4వ శ్లోకం, 5వ శ్లోకము ఆ మనకి ఆ, అన్ని లైఫ్లో అన్ని పెంచుకోకుండా మినిమం వాటితో ఎలా హ్యాపీ ఉండొచ్చు అని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు అనమాట 4వ శ్లోకంలో. అట్లాగే 5వ శ్లోకంలోనేమో ఎవరైతే సన్యాస దాకా వెళ్ళారో వాళ్ళు ఇంకా మినిమం చేసుకోవచ్చు అనమాట అని చెప్తున్నారు. బేసికల్లీ ఈ పర్టికులర్ సెక్షన్ సింపుల్ లివింగ్, హై థింకింగ్ మీద చెప్తున్నారు అనమాట. అంటే మనం ఏదైతే ఆ, మనకు తక్కువ కార్యక్రమాలు కానీ, వస్తువులు కానీ, మైండ్లో థింకింగ్ కానీ ఏదైతే సింపుల్గా ఉంచుకుంటామో అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది. ఆ టైం సేవ్ చేసిన టైము హై థింకింగ్ యూజ్ చేయాలి. హై థింకింగ్ అంటే మన అల్టిమేట్ గోల్ భగవంతుడి రిలేషన్షిప్ పెంచుకోవడానికి కోసం మనం టైము, ఎనర్జీ, మన మెంటల్ కెపాసిటీ అన్నీ వాడుకోవాలన్నమాట. ఆ ఫోకస్ తోటి వినండి ఇప్పుడు ఈ చదివేది పర్పోర్ట్. సో దెన్ ఇట్ విల్ బి వండర్ఫుల్. సో ఇప్పుడు 4వ శ్లోకం నుంచి చదువుతాను, తర్వాత ఎవరైనా అనువాదం భాష్యం చదవచ్చు. 4వ శ్లోకం. సత్యాంశితో కిం కసిపో ప్రయాసైర్బాహో స్వసిద్ధేహి ఉపబర్హనైకిం సతి అంజలు కిం పురుధాన పాత్ర్యా
దిగ్వల్కలాదో సతి కిం దుకూలై. ఎవరైనా దీప్తి మాతాజీ, మీరు పర్పోర్ట్ చదవండి, తాత్పర్యం చదవండి, అనువాదం చదవండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఆ, అనువాదం బై శ్రీల ప్రభుపాద్కి జై. శయనించుటకు శయనించుటకు తగినంతగా భూమి ఉన్నప్పుడు మంచములు పాన్పుల అవసరమేమున్నది? మనుజుడు స్వబాహులను వినియోగించగలిగినప్పుడు తలగడ అవసరమేమి కలదు? అతడు తన అరచేతులను వాడుకొనగలిగినప్పుడు వివిధ పాత్రల అవసరమేముండును? తగినంత ఆచ్ఛాదనములు లేదా వల్కలు ఉండగా వస్త్రముల అవసరమేమున్నది? భాష్యం చదవమంటారా మాతాజీ? లేదు మాతాజీ, లెట్ us గివ్ ఛాన్స్ టు అదర్స్. థ్యాంక్ యూ మాతాజీ. రాసప్రియ మాతాజీ, ఒక కొంచెం చదవండి మాతాజీ. ఐ విల్ టెల్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. భాష్యము. దేహరక్షణము సౌఖ్యము కొరకు గల జీవిత అవసరములను అనవసరముగా వృద్ధి చేసుకునరాదు. అటువంటి మిథ్యా ఆనందము యొక్క అన్వేషణలో మానవ శక్తి వృధాగా నష్టము కాగలదు. మనుజుడు నేలపై పడుకొనగలిగినచో శయనార్థమై మంచి మంచమును లేదా పరుపును పొందుటకు అతడు ఎలా యత్నింపవలెను? ఒకవేళ అతడు తలగడ లేకుండగానే శయనింపగలిగినచో మరియు ప్రకృతిచే వసకబడిన మృదు బాహువులను వాడుకొనగలిగినచో దిండుకై వెదకవలసిన అవసరమే ఉండదు. జంతువులు సాధారణ జీవితమును అధ్యాయమును కావించినచో పెద్ద పెద్ద ఇండ్లను, గృహోపకరణములను, ఇతర గృహ సామాగ్రిని తయారు చేసుకొనగల తెలివిని కలిగి ఉండినప్పటికీ చక్కగా ఆరుబయట శయనించి అవి ఆరోగ్యవంతమగు జీవితమును గడుపుచున్నట్లుగా మనము గాంచగలము. ఏ విధముగా వండుకొనవలెనో లేదా ఆహార పదార్థమును తయారు చేసుకొనవలెనో తెలియనప్పటికీ అవి మానవుని కన్నను సులభముగా ఆరోగ్యమయ జీవితమును గడుపుచున్నవి. దీని భావము మానవ నాగరికత తిరిగి జంతు జీవనమునకు మరలవలనని గాని సంస్కృతి విద్య మానవత్వము లేకుండా మానవుడు అరణ్యములలో నగ్నముగా జీవించవలనని కానీ కాదు. బుద్ధిమంతుడగు మానవుడు జంతు జీవనమును గడపలేడు. పైగా అతడు తన మేధస్సును విజ్ఞాన శాస్త్రము, కవిత్వము, తత్వమునందు వినియోగింప యత్నింపవలెను. ఆ విధముగా అతడు మానవ నాగరికత పురోగతిని మరింత ముందుకు కొనిపోగలడు. మాతాజీ, ఒక నిమిషం మాతాజీ, వేరే వాళ్ళకి ఇద్దాము. అన్నపూర్ణ మాతాజీ, ఇది చదువుతారా? 10లో చదువుతాను మాతాజీ. ఎస్ మాతాజీ. పదిలా పరపబడిన మానవ శక్తిని అది జంతువుల శక్తి కన్నను అత్యున్నతమైనది. కేవలము ఆత్మానుభూతి కొరకై వినియోగించవలెననుట ఇచ్చట శీల శుకదేవ గోస్వామి తెలిపిన దాని భావమై ఉన్నది. భగవానునితో మనకు గల సంబంధము ప్రస్తుతము నశించి ఉన్నది. గల సంబంధమును స్థాపించుట అనడి లక్ష్యము వైపునకే మానవ నాగరికత పురోగమనము సాగవలెను. ఆ పునఃస్థాపన కార్యము మానవ జన్మ తప్ప మరియు ఇతర జన్మల యందును సాధ్యము కాదు. భౌతిక అస్తిత్వము ఒక ఇంద్రజాలము వంటి దాన్ని భావించి దాన్ని నిరార్థకత్వమును మనుజుడు గుర్తించవలెను. పిదప అతడు జీవన క్లేశమునకు పరిష్కారము నొసగుటకు యత్నించవలెను. తలుకు బెడుకులను కూడిన జంతు నాగరికత కృతార్థ భావమును ఇంద్రియ భోగముల కొరకై సమాయత్తమగుట భ్రాంతియే కాగలదు. అట్టి నాగరికత ఆ పేరుకు కూడా సరిపోదు. అట్టి మిథ్యాపూరిత కర్మల ప్రయత్నము వలనే మనుజుడు మాయా బంధములందు నిలుచుచున్నాడు. పూర్వకాలమున మహామునులు, సాధువులు చక్కని గృహోపకరణములు మరియు నామమాత్రప జీవన సౌకర్యములు కలిగిన విలాసమగు భవంతులలో నివసింపలేదు. వారు పర్ణశాలల యందు, పొదరిండ్ల యందు నివసించుచు నేలపైనే శయనించుచు జీవించిరి. అయినప్పటికీ పరిపూర్ణమగు అత్యున్నత జ్ఞానమును వారు వసగియుండిరి. శీల రూప గోస్వామి, శీల సనాతన గోస్వామి ఇరువురును గొప్ప మంత్రి పదవిలో ఉండిరి. అయినను వారు ఒక రాత్రి ఒక చెట్టు కింద మాత్రమే నిలిచి ఉండి ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి అనంత వాజ్మయమును వసగియుండిరి. వారు ఒక చెట్టు క్రింద 2 రాత్రులు సైతము నివసించలేదనినచో నవీన సౌకర్యములు కలిగిన చక్కని గృహములలో నివసింపలేదని వేరుగా తెలుప పని లేదు.
అయినను వారు ఆత్మానుభవమునకు సంబంధించిన అతి ముఖ్యమగు వాజ్మయమును మనకు వసగగలిగిరి. నామమాత్రపు జీవన సౌకర్యములు ఎన్నడును మానవ నాగరికత పురోగతికి నిజముగా సహాయభూతములు కాబోవు. పైగా అట్టి పురోగమన జీవనమునకు అవి హానికరములు కాగలవు. 4 వర్ణములు 4 ఆశ్రమములు కలిగిన సనాతన ధర్మమందు పురోగమన జీవనపు ఆనందమయ పరిసమాప్తి కొరకు పెక్కు అవకాశములు వలయునని నిర్దేశములు వసగబడినవి. జీవితము యొక్క వాంఛిత ఫలమును సాధించుటకు స్వచ్ఛందముగా త్యాగమయ జీవనమును అవలంబింపుమని శ్రద్ధాళు వారికి దాని యందు ఉపదేశింపబడును. త్యాగమయ జీవము మరియు ఆది నుండి ఆత్మ నిగ్రహం అనేది అంశముల ద్వారా మనుజుడు స్థిరముగా నిలుచుటకు అలవాటు పడనిచో శీల సుఖదేవ గోస్వామి ఉపదేశింపబడిన రీతి జీవితమున చివరి భాగమందైనను దానిని అలవర్చుకొనుటకు అతడు యత్నింపవలెను. వాంఛిత జయమును సాధించుటకు మనుజునికి అది తోడ్పడగలదు. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. థ్యాంక్ యూ Yeah, thank you, మాతాజీ. sir. హరే కృష్ణ. ప్రభుజీ, మీరు 5th శ్లోకం చదువుతారా లేకపోతే ఆపేయమంటారా ప్రభుజీ? ఫిఫ్త్ శ్లోకం చదువుదాం. అది శ్లోకం అనువాదం చదుదాం. పర్పోర్ట్ అవసరం లేదు దీనికి. ఓకే ప్రభుజీ. ఓకే, లెట్స్ గో. ఫిఫ్త్ శ్లోకం. చీరాని కిం పతిన సంతి దిశంతి భిక్షాం నైవాంగ్రిపా పరభృత సరితోపి అసుస్యన్ వృద్ధా గుహా కిం అజితోవతి నోపసన్నాన్ కస్మాత్ భజంతి కవయో ధనదుర్మదాన్. అవంతిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ మాతాజీ. ఇది అనువాదం చదవండి మాతాజీ. రహదారిపై చినిగిన వస్త్రములు పడలేవా? ఇతరులు పోషించుట కొరకే ఉన్నట్టి వృక్షములు దానముగా భిక్ష నొసగుట లేదా? ఎండిపోయినవై నదులు దప్పిక గొన్న వారికి జలము నొసగుట లేదా ఏమి? ఒకసారి పైకంటారు మాతాజీ. మాతాజీ స్క్రీన్ కొంచెం పైకంటారు కనపడి. ఏమి? ఆ పర్వత గుహలు మూతపడినవా? అన్నిటినీ మించి అజితుడుగా భగవానుడు సంపూర్ణ శరణాగతిని రక్షించడా ఏమి? అట్టి ఏడ ఆర్జించిన ధనముతో మదమెక్కిన వారిని జ్ఞానవంతులగు మునులు ఎందులకై భజించవలెను. ఓకే, హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. స్టాప్ చేయమంటారా మాతాజీ? షూర్. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్ చదివినందుకు. సో ఇది చాలా వాల్యుబుల్ సెక్షన్. శాస్త్రాలు, గురువులు, సాధులు మనకి రెగ్యులర్గా చెప్పే విషయాలే ఇది, కానీ చాలా వాల్యుబుల్ అనమాట. ఈ కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకున్నాము ఏంటంటే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అనమాట, భక్తి ఈజ్ ద బెస్ట్ థింగ్ టు డూ. బతుకున్నప్పుడు కూడా చనిపోయేటప్పుడు కూడా అని చెప్తున్నాను అనమాట. అది చెప్పడం కోసం కర్మకాండ మంచిది కాదు అని చెప్పారు. ఎందుకంటే కర్మకాండ ఎందుకు మంచిది కాదంటే ఇది చేస్తే అది వస్తుంది అని టెంపరీగా వస్తాయి అన్నమాట బెనిఫిట్స్. ఆ టెంపరీ బెనిఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంటాం. అట్లాగే ఈవెన్ స్వర్గలోకంకి వెళ్ళినా కూడా ఎన్నో వేల ఇల్లు బతకచ్చు, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. కానీ మళ్ళీ ఇక్కడికే రావాలి, ఇక్కడికి వచ్చి మళ్ళీ కష్టాలు పడాలి. సో అది ప్రీవియస్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ యోగిల గురించి, యోగా సిద్ధి గురించి చెప్తున్నాను అనమాట. యోగా ప్లాట్ఫామ్లో యోగా ప్రాసెస్ ఫాలో అవ్వాలంటే వాళ్ళు పరమాత్మ మీద మెడిటేట్ చేస్తారనమాట. దానికి ఒక ప్రిరిక్విజిట్ ఏంటంటే, దానికి ఒక రిక్వైర్డ్ థింగ్ ఏంటంటే ఈ మెటీరియల్ వరల్డ్ మీద ఆసక్తి ఉండకూడదు అనమాట వాళ్ళకి. సో వైరాగ్యం ఉండాలన్నమాట. అది నెసెసిటీ అనమాట వాళ్ళకి. మన భక్తికి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాదు. భక్తికి ఎట్లా అంటే మనం భగవంతుడితో అటాచ్మెంట్ పెంచుకుంటే అప్పుడు భౌతిక ప్రపంచంతో, భౌతిక విషయాల మీద ఆసక్తి తక్కువ అవుతుంది. అది మన ప్రాసెస్ అనమాట. ఈ జ్ఞానీల యోగాలేమో వాళ్ళు ఫుల్గా
అసలు మెటీరియల్ వరల్డ్ మీద ఆసక్తి ఉండదు అనమాట వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ కర్మాస్ కర్మీ కర్మీస్ మెంటాలిటీ ఏంటి? లోకంలో దొరికినవన్నీ ఎంజాయ్ చేయాలి, ఎట్లా మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలనేది, అది కర్మీ మెంటాలిటీ అనమాట. సో జ్ఞానీస్ మెంటాలిటీ ఏంటి? ఓ ఏదైనా ఎంజాయ్ చేశాను అనుకో మెటీరియల్ వరల్డ్లో, నేను ఇరుక్కుపోతాను ఇక్కడే, సో అది మంచిది కాదు అని వాళ్ళు తిరస్కరిస్తారనమాట, అన్నిటిని రిజెక్ట్ చేస్తారనమాట. అది జ్ఞాని మెంటాలిటీ అనమాట. కానీ భక్త మెంటాలిటీ ఏంటి? ఏదైతే వరల్డ్లో ఉన్నాయో అదంతా భగవంతుడికి చెందినవి, భగవంతుడే ఓనర్ వాటన్నిటికీ. అవన్నీ భగవంతుడి సేవలో యూజ్ చేయాలి, అది భక్తుల మెంటాలిటీ అనమాట. ఎంగేజ్ చేస్తారనమాట. కర్మీలేమో ఎంజాయ్ చేయాలనుకుంటారు, జ్ఞానులేమో అవాయిడ్ చేయాలనుకుంటారు, మన భక్తులేమో ఎంగేజ్ చేయాలనుకుంటారు, అంటే భగవంతుడి సేవలో యూజ్ చేయాలనుకుంటారు అనమాట. అది కాన్షియస్నెస్ మెంటాలిటీ డిఫరెన్స్ అనమాట, కర్మీలకి జ్ఞానులకి మన భక్తులకి అనమాట. సో ఇప్పుడు కానీ ఇది ప్రభుపాద్ వారు బ్యూటిఫుల్ పర్పోర్ట్ రాస్తున్నారు. ఏంటి? ఆ ఒరిజినల్ కాంటెక్స్ట్ యోగులకు కావాల్సిన డిటాచ్మెంట్ గురించి చెప్తున్నా కూడా, మన ప్రాక్టీసింగ్ భక్తులు ఎలా యూజ్ చేసుకోవాలి ఈ ప్రిన్సిపల్ అని మనకి చెప్తున్నారు అనమాట. అది ఆచార్యులు లైక్ ప్రభుపాదుల ద్వారా వాళ్ళ బెనిడిక్షన్ బ్లెస్సింగ్ అనమాట, మనకి ఆశీర్వాదం అనమాట. ఇట్లా భాష్యాల వల్ల మనకి ఈ పర్టికులర్ సెక్షన్ మనం ఎలా అప్లై చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో ఆబ్వియస్లీ ఇది చాలా పెద్ద టాపిక్, బట్ మనం కొన్ని ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాము. మరి మీకు ఏమైనా డిస్కషన్ ఉంటే మీ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలని డిస్కషన్లో టైం కూడా స్పెండ్ చేయొచ్చు మనం. సో ప్రభుపాదుల వారు ఇంట్రెస్టింగ్లీ ఫస్ట్ 2 సెంటెన్సెస్ ఆఫ్ భాష్యం, 4వ శ్లోకంలో భాష్యంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, జనరల్గా భక్తిలో లేని వాళ్ళు కూడా, భక్తిలో స్టార్ట్ అయిన వాళ్ళు కూడా జనరల్గా ఏం చేస్తారంటే, అన్ని ఆలోచనలు అన్ని పనులు ఎక్కువ ఎంజాయ్మెంట్ కావాలి, ఎక్కువ కంఫర్ట్ కావాలి, దానికోసం చేస్తారు. లేకపోతే సెక్యూర్గా ఉండాలి, అంటే ఫ్యూచర్లో ఏం కాకు ఆ ఆనందం తక్కువకుండా ఉండాలి, ఆనందం పోకుండా ఉండాలి, కష్టాలు రాకుండా ఉండాలి, ఈ రెండింటి మీదనే ఫోకస్ చేస్తారన్నమాట చాలామంది, ఇంక్లూడింగ్ మీ ప్రాక్టికల్లీ. సో జనరల్ టెండెన్సీ అదనమాట. కంఫర్ట్ ఎంజాయ్మెంట్ పెంచుకోవాలి, తర్వాత ఫ్యూచర్లో కష్టాలు రాకుండా ఉండడానికి సెక్యూర్ చేసుకోవాలి. ఎట్లా సెక్యూర్ చేసుకుంటాం, ఫ్యూచర్లో కష్టాలు రాకుండా ఉంటాము? అది డబ్బులు ఎక్కువ ఉంటే మనకి కష్టాలు తక్కువ ఉంటాయని అందరూ బిలీవ్ చేస్తారనమాట. సో అందుకని డబ్బులు ఎక్కువ సేవ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం మనం. సో అట్లాగే ఇన్సూరెన్స్లు తీసుకుంటాము, అన్నీ సేవ్ చేసుకోవడానికి చేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ తప్పు అని చెప్పట్లేదు. ఏంటి తప్పు అంటే, ఆ పనిలో ఎక్కువ ఎంజాయ్మెంట్ కావాలి, ఎక్కువ ఎంజాయ్మెంట్ కావాలి, ఎక్కువ ఎంజాయ్మెంట్ కావాలి అని, ఫ్యూచర్లో సేఫ్ ఉండాలనేసి మన లైఫ్ అంతా దానికోసమే వేస్ట్ చేసుకోవడం తప్పు అని చెప్తున్నాను అనమాట. మనం భగవద్గీతలు కూడా వింటాము, మనకి రెండు ధర్మాలు ఉన్నాయి మనకి, స్వధర్మ సనాతన ధర్మ, 2 ధర్మాలు ఉన్నాయి మనకి, కృష్ణుడు చెప్తారు. స్వధర్మ అంటే మనం ఈ లోకంలో, నేను మా మదర్ ఫాదర్ వాళ్ళకి నేను ఒక కొడుకుని, అట్లాగే మా అక్కకి నేను తమ్ముడిని, అట్లాగే నేను ఒక భర్తని, మా వైఫ్కి ఒక భర్తని, అలాగే మా పిల్లలకి ఒక తండ్రిని, అలాగే మా ఫ్రెండ్స్కి ఒక ఫ్రెండ్ని నేను, అలాగే సొసైటీలో నేను సేవ చేసే రోల్ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది సొసైటీలో. అట్లా అన్ని రోల్స్ ఉన్నాయి కదా మనకి. అవన్నీ ఆ రూల్స్కి తగ్గట్టు పూర్వకంగా చేయటము స్వధర్మ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేసుకోవడం అనమాట. అది అట్లాగే మనకు ఇంకో ధర్మం ఉంది, సనాతన ధర్మ, పరధర్మ అని కూడా అంటారు. ఆ ధర్మ ఏంటి? నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, కొడుకుని, తమ్ముడిని, నాన్నని, హస్బెండ్ అని, ఇవన్నీ ఈ బాడీ వల్ల వచ్చినాయి నాకు ఆ రిలేషన్షిప్స్. సో అందుకనే అవి స్వధర్మ అనమాట. కానీ ఈ బాడీ నాకు ఎక్స్టర్నల్ కవరింగ్, నేను యాక్చువల్గా ఆత్మకి ఎక్స్టర్నల్ కవరింగ్ ఈ బాడీ. ఆత్మ అంటే ఏంటి? భగవంతుడిలో ఒక అంశని, నేను భగవంతుడి ఒక సేవకుడిని.
అది నా మెయిన్ ఐడెంటిటీ. సో అందుకని దానికి రిలేటెడ్ ధర్మ కూడా ఉంది నాకు. ఆ ధర్మ సనాతన ధర్మ అనమాట. సో సనాతన ధర్మలో కూడా టైం స్పెండ్ చేయాలి నేను. ఓన్లీ ఎప్పుడు ఈ ఈ ఫ్యామిలీ రోల్స్ చెప్పాను కదా, నేను కొడుకులాగా మా పేరెంట్స్కి ఏం చేయాలి, నా మా అక్కకి ఏం చేయాలి, మా వైఫ్కి ఏం చేయాలి, మా పిల్లలకి ఏం చేయాలి, సొసైటీకి ఏం చేయాలి, ఉమ్, అంతవరకే ఈ బాడీకి రిలేటెడ్ రిలేషన్షిప్స్ వరకే చేయకుండా మనం సనాతన ధర్మ కూడా చేయాలన్నమాట. సనాతన ధర్మంలో ఏం చేస్తాం మనం మెయిన్గా భక్తి యాక్టివిటీస్లో పాల్గొంటాం. అంటే భక్తి యాక్టివిటీస్లో అంటే చేతులు కాళ్ళతో చేయడం కాదు, మన మైండ్ కూడా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. చాంటింగు, హియరింగు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఇట్లా వీటిలో అన్నిట్లో భక్తి మార్గంలో కూడా మనం టైం స్పెండ్ చేయాలన్నమాట. సో అది జనరల్గా ఏమవుతుంది, అందరూ ఈ స్వధర్మలోనే టైం అంతా అయిపోతుంది. టైం ఎట్లా పోతుందో తెలియదు చాలా మందికి, సంభవం టైం వెళ్ళిపోతుంది. సో నాకు సనాతన ధర్మం చేయడానికి టైం దొరకట్లేదు అనమాట. సో మన భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తారంటే రెండు చేయాలి, రెండు ఒకటి వదిలేయకూడదు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ భక్తి చేస్తాను, నేను మా అమ్మని పట్టించుకోను, మా అక్కని పట్టించుకోను, మా ఫ్యామిలీని పట్టించుకోను అని కాదు. సో అట్లాగే ఆ, మా అమ్మని మంచిగా చూసుకుంటాను, మా వైఫ్ని మంచిగా చూసుకుంటాను, పిల్లల్ని మంచిగా చూసుకుంటాను, ఇంకా నా సనాతన ధర్మం పట్టించుకోను అని కాదు. సో రెండు కలిపి చేసుకోవాలన్నమాట. ఒక ఒక ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ స్వధర్మ చేసేటప్పుడు కూడా భగవంతుని ప్లీజ్ చేయడానికి చేయాలన్నమాట. అప్పుడు ఈ స్వధర్మ కూడా భక్తి కింద మారిపోతుంది అనమాట. అది సెకండ్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇలా చేయాలంటే మన జీవితంలో మనకి గోల్ క్లియర్గా తెలవాలి. మన లైఫ్ పర్పస్ ఏంటి, గోల్ ఏంటి క్లియర్గా తెలవాలి. మనకు లైఫ్ పర్పస్ గోల్ క్లియర్గా తెలిస్తే మనం దానికి వర్క్ చేయొచ్చు అనమాట. సో ప్రభుపాద వారు యానిమల్స్ని, జంతువుల్ని, మనుషుల్ని కంపేర్ చేస్తున్నారు నెక్స్ట్ భాషలో. సో దాని మీద కొంచెం టైం స్పెండ్ చేద్దాం. జంతువులకి మనుషులకి తేడా ఏంటి, జంతువులు మనుషులకి సేమ్ కామన్ థింగ్స్ ఏంటి, ఆహార నిద్ర భయం అయితున్నాం చ అంటారనమాట. మహాభారతం శ్లోకం ఉంది. సో ఆహారం తినటము, నిద్రపోవటము, భయం పడటము అంటే ప్రొటెక్ట్ చేసుకోవటము, తర్వాత మైథున్యం అంటే పిల్లలు పుట్టించడం. అవి కామన్ యానిమల్స్కి, మనుషులకి స్పెషల్ థింగ్ ఏంటంటే హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు. కొంతమంది డౌట్ వస్తుంది, పశువులకి పక్షులకి ఇంటెలిజెన్స్ లేదంటారా, బుద్ధి లేదా? ఉంది, వాళ్ళకు కూడా ఉంది బుద్ధి. ఇంకా కొన్ని విషయాల్లో వాటికి ఎక్కువ బుద్ధి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గద్ద పైన ఎక్కడో 100 ఫీట్ పైన ఎగురుతుంటుంది, సడన్గా కింద కనబడితే తీసుకుంటుంది, ఆహారంగా కనబడితే తీసుకోవడానికి వచ్చేస్తుంది. అట్లాగే స్వాను, హంస నీళ్ళల్లో ఉంటుంది, ఎప్పుడన్నా ఫిష్ సడన్గా కిందకి వాటర్ కిందకి వెళ్ళిపోతుంది, చూడగానే పట్టేసుకుంటుంది ఫిష్. సో పశువులకి తర్వాత పక్షులకి వీటికి కూడా చాలా ఇంటెలిజెన్స్ ఉంది. కాకపోతే ఆ ఇంటెలిజెన్స్ దేనికి యూజ్ చేస్తారంటే అవి ఆహారం తినటం కోసం, నిద్రపోవడం కోసం, తర్వాత తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, రక్షించుకోవడం కోసం, తర్వాత పిల్లలు పుట్టడం కోసం, దానికోసమే యూజ్ చేస్తారనమాట. ఈ మనుషులు కాకుండా మిగతా జీవరాశులు అందరూ వాటి కోసం యూజ్ చేస్తారు. కానీ మన మనుషులు మనకు స్పెషల్గా ఏంటి ప్రివిలేజ్ ఏంటంటే ఆ సేమ్ ఇంటెలిజెన్స్ మనం ఆహారం తీసుకొచ్చుకోవడం యూజ్ చేస్తున్నాము, వంట వండడం కోసం యూజ్ చేస్తున్నాము, కరెక్టే, నిద్రపోవడానికి యూజ్ చేస్తున్నాము, అవన్నీ కరెక్టే, 4 ఆహార నిద్ర భయం అవుతున్న చేస్తున్నాం. కానీ దానికంటే ఎక్స్ట్రా చేయాలన్నమాట ఈ ఇంటెలిజెన్స్ తోటి. ఆ ఎక్స్ట్రా ఏంటంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు వేదాంత సూత్రాల్లో. అదంతా బ్రహ్మ జిజ్ఞాస అంటే ఆ జిజ్ఞాస ఉండాలి. దేనికి, నేనే ఎవరు, నా రియల్ ఐడెంటిటీ ఏంటి, భగవంతుడి రియల్ ఐడెంటిటీ ఏంటి, ఈ వరల్డ్కి నాకు భగవంతుడికి సంబంధం ఏంటి. సో ఆ సంబంధ జ్ఞానం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఆ సంబంధ జ్ఞానం కన్క్లూజన్ ఏంటి, నేను భగవంతుడి యొక్క అంశాన్ని, భగవంతుడి యొక్క సేవకుణ్ణి. అట్లాగే ఈ లోకమంతా భగవంతుడి నుంచే వచ్చింది.
నేను ఎట్లా భగవంతుడి నుంచి వచ్చానో ఈ లోకంలో నాకు కనపడేవన్నీ భగవంతుడి నుంచి వచ్చినాయి. సో నేను భగవంతుడి సొంతం ఎట్లాగో ఇవన్నీ నాకు కనపడేవన్నీ భగవంతుడి సొంతమే. సో నాకు నాకున్న రిసోర్సెస్ అన్నీ, నా బుద్ధి, నాకున్న వస్తువులు, ఈ నాకున్న ఇన్ఫ్లుయెన్సు అన్నీ భగవంతుడి సేవలో యూజ్ చేయాలి. అప్పుడు బెస్ట్ యూటిలైజేషన్ ఈ వరల్డ్‌కి అని తెలుసుకుంటాం. అది సంబంధ జ్ఞానం అనమాట. సో మరి అవిధేయ జ్ఞానం అంటే ఏంటి? అవిధేయ జ్ఞానం అంటే ఆహ్, ఆహ్, ఆ సంబంధన అర్థమైన తర్వాత ఎలా నడుచుకోవాలి? భగవంతుడి సేవలో ఎలా నడుచుకోవాలి అని తెలుసుకోవడం అనమాట. అది మన భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు మనకి. ఏంటంటే మన మనకి ఎవ్రీడే శ్రద్ధగా చాంటింగ్ చేయాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఎవ్రీడే శ్రద్ధగా సాధన చేయాలి, చాంటింగ్ చేసుకోవాలి. ఎవ్రీడే మనం వినాలి భగవద్గీత కానీ, శ్రీమద్ భాగవతం ప్రవచనాలు వినాలి భక్తుల ద్వారా. ఎవ్రీడే మనం మార్నింగ్ భాగవతం 15 నిమిషాలన్నా చదవాలి అట్లీస్ట్ మార్నింగ్. తర్వాత ఈవినింగ్ 15 నిమిషాలు భగవద్గీత చదవాలి. అట్లా స్టార్ట్ చేయాలన్నమాట. అలాగే ఎవ్రీడే భగవంతుడికి ఏమైనా ఆఫర్ చేయాలి. ఫ్లవర్స్ కానీ, వాటర్ కానీ, ఫ్రూట్స్ కానీ ఆఫర్ చేయాలి మినిమం. తర్వాత మనం ఏదైతే తింటున్నామో అవన్నీ వండుకున్న తర్వాత ఫస్ట్ భగవంతుడికి ఆఫర్ చేసి తినాలన్నమాట. సో ఇట్లా హ్మ్, ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఉన్న గృహస్థులైతే ఏం చేయాలి? ఫ్యామిలీతోటి కలిసి చదువుకోవాలి. 15 మినిట్స్ అయినా చదవచ్చు. భగవద్గీత అయినా, శ్రీమద్ భాగవతం అయినా. అట్లాగే 15 మినిట్స్ కలిసి చాంటింగ్ చేయొచ్చు టుగెదర్. అట్లా ఫ్యామిలీలో రిలేషన్‌షిప్ పెరుగుతాయి. అందరు భక్తిలో కూడా ముందుకెళ్తారన్నమాట. సో అట్లా సంబంధ జ్ఞానం తెలుసుకున్న తర్వాత అభిధేయ జ్ఞానం తెలుసుకొని పాటిస్తాం మన లైఫ్‌లో. అది పాటిస్తే ప్రయోజనం ఏంటి? ఏమొస్తది మనకి? జనరల్‌గా మనందరికీ ఏదైనా చేయాలంటే, మోటివేషన్ రావాలంటే నాకేమొస్తుంది అని ఆలోచిస్తాం. సో అది తప్పు. స్పిరిచువల్ లైన్‌లో కూడా ఆలోచించొచ్చు ఏమొస్తుందని. ఏమొస్తుందంటే మనం ఎటర్నల్‌గా పర్మనెంట్‌గా హ్యాపీ ఉండొచ్చనమాట. జనరల్‌గా ఒక నైస్ స్వీట్, మనకి నచ్చిన స్వీటు, నచ్చిన ఐస్ క్రీమ్ తిన్నామనుకో, మనకి టెంపరరీగా 5 నిమిషాలో, 10 నిమిషాలో, హాఫ్ అన్ అవరో ఆనందంగా ఉంటది. అట్లాగే మంచి మూవీ చూసామనుకో, కొంచెం గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు ఆనందంగా ఉంటుంది. అట్లాగే మంచి మ్యూజిక్ విన్నా కూడా కొంచెం సేపు ఆనందంగా ఉంటుంది. కానీ మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి సేవలో ఉన్నామనుకో, మనకి పర్మనెంట్‌గా హ్యాపీగా ఉంటామనమాట. సో అది వన్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకొచ్చేది. మరి నేను అనుకునేవాడినన్నమాట. భక్తిలో మార్గంలో ముందుకు వచ్చేటప్పుడు అనుకునేవాడిని. వీళ్ళంతా ఏంటి, నేను చనిపోయిన తర్వాత ఆనందంగా ఉంటానని చెప్తున్నారు. దానికోసం నేనిప్పుడు కష్టాలు పడాలా అనుకునేవాడినన్నమాట. సో తర్వాత అర్థమైందేంటంటే, నేను భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ అర్థమైందేంటంటే, చనిపోయిన తర్వాత ఆనందంగా ఉండడం కాదు. ఇప్పుడు కూడా ఆనందంగా ఉండొచ్చు మనం. అది భక్తి మార్గంలో ఉన్నందువల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు. తర్వాత మనం ఈ శరీరం వదిలేసిన తర్వాత బెటర్ డెస్టినేషన్‌లో మళ్ళీ పర్మనెంట్‌గా ఆనందంగా ఉండొచ్చనమాట. సో ఇట్స్ ఏ గుడ్ ఫర్ బోత్. నేనేమనుకునేవాడినంటే, ఓహ్! నేనంతా త్యాగం చేయాలిప్పుడు. అప్పుడు చనిపోయిన తర్వాత ఆనందంగా ఉంటాననుకుంటా. కానీ భక్తి మార్గంలో మనకి ఎంతో ఆనందంగా ఉండొచ్చు. అది అది అప్పుడు అది ఆ గోల్ అర్థమైందనుకో, అప్పుడు మనం ఫుల్ ఎనర్జీ పెడతామనమాట అది. సో అది ఆ ప్రిన్సిపల్ ప్రభుపాద వారు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అట్లాగే రూప్ గోస్వామి, సనాతన్ గోస్వామి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. వాళ్ళేంటి, వాళ్ళు మిలియనర్స్, బిలియనర్స్ అప్పట్లో. నవాబ్ హుసేన్ షా కింద వర్క్ చేసి ఎంతో డబ్బులుండేనమాట. అప్పట్లో గోల్డ్ కాయిన్స్ డబ్బులంటే. ఎంతో డబ్బులుండేయి. అవన్నీ వదిలేసి ఆహ్, చైతన్య మహాప్రభు దగ్గర శరణం తీసుకున్నారు. తీసుకొని ఒక్కొక్క చెట్టు కింద ఒక్కో రోజు రాత్రి ఉండేవాళ్ళంట అట్లా వృందావనంలో. కానీ గ్రేట్ గ్రేట్ లిటరేచర్ శాస్త్రాలు ఇచ్చారు మన కోసం. సో అట్లా వాళ్ళ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారు ప్రభువుల వారు? ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ సెట్ చేసుకోవడానికి కోసం. మనల్ని కూడా చెట్టు కింద ఒక రోజు ఒక చెట్టు కింద ఉండండి అని చెప్పట్లేదు. ఇల్లు వదిలేసేయండి అని చెప్పట్లేదు. ప్రిన్సిపల్ నేర్చుకోవాలన్నమాట. కొన్నిసార్లు శాస్త్రాల్లో ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్స్, ఎక్స్‌ట్రీమ్ పాయింట్ చెప్తారన్నమాట. ఎక్స్‌ట్రీమ్ పాయింట్ చెప్తే మనకి పాయింట్ క్లియర్‌గా అర్థమవుతుంది. కొంచెం ఇట్లా బెటర్‌గా ఉండండి అంటే మన పాయింట్ క్లియర్‌గా అర్థం కాదన్నమాట. అందుకని శాస్త్రంలో ఎక్స్‌ట్రీమ్ డివోటీ, ఎక్స్‌ట్రీమ్ డీమన్ గురించి చెప్తారన్నమాట. అప్పుడు మనకి పాయింట్ క్లియర్‌గా అర్థమైపోతుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన జీవితంలో ఒక గోల్‌లోకి ఎళ్ళాలంటే
మనకి పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ అవసరం లేదు. గోస్వామిలాగా కూడా ఉండొచ్చు కావాలంటే. కానీ అది ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ ఏంటంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనమాట. సింపుల్ లివింగ్ అంటే ఏంటంటే మనకి లైఫ్‌లో మనకి లిమిటెడ్ టైమ్ ఉంది. ఎవ్రీడే 24 అవర్సే ఉన్నాయి మనందరికీ. లిమిటెడ్ టైమ్ ఉంది. అట్లాగే నాకు కొంచెం శక్తి ఉంటది. మా ఫ్రెండ్‌కి నాకంటే హాఫ్ శక్తి ఉంటది. ఇంకో ఫ్రెండ్‌కి నాకు డబుల్ శక్తి ఉంటుంది. ఇంకొకళ్ళకి నాకంటే 3 టైమ్స్ శక్తి ఉంటుంది. అంటే కొంతమంది మనందరికీ డిఫరెంట్ రకాల శక్తి ఉంటుంది. శక్తి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 4:00 కల్లా మనం టైర్డ్ అయిపోతాం కొంతమంది. కొంతమంది రాత్రి 8 గంటలకు టైర్డ్ అయిపోతారు. కొంతమంది 12 గంటలకు కూడా టైర్డ్ అయిపోరు. అట్లా శక్తి కూడా డిఫరెంట్ మనందరికీ. టైమ్, ఎనర్జీ. అట్లాగే మన మైండ్ పవర్, మనసులో పవర్ కూడా అందరికీ లిమిటెడ్‌గా ఉంది. సో, ఇవన్నీ మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఆహ్, లిమిటెడ్ కూరుందనుకో, అప్పుడు ఏం చేస్తాము? మనం చూస్తాం. ఓకే. పిల్లలకి ఫస్ట్ ఇంత రిజర్వ్ చేసుకుంటాం. తర్వాత మనకు కొంచెం అట్లా రిజర్వ్ చేసుకుంటాం. అట్లాగే మనకి లిమిటెడ్ టైము, లిమిటెడ్ ఎనర్జీ, లిమిటెడ్ మెంటల్ కెపాసిటీ ఉన్నప్పుడు అవి కూడా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. జాగ్రత్తగా వాడుకోవాలంటే మనకి ఈ లైఫ్‌లో బతకడానికి మనందరికీ అవసరాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'రూపు గోస్వామి', 'సనాతన గోస్వామికి' ఇల్లు అవసరం లేదు వాళ్ళకి. చెట్టు కింద పడుకునేవాళ్ళు. వాళ్ళకి బెడ్ అవసరం లేదు. చెట్టు కింద పడుకునేవాళ్ళు. వాళ్ళకి పిల్లో అవసరం లేదు. దిండు అవసరం లేదు. చెట్టు కింద పడుకునేవాళ్ళు. వాళ్ళకి మంచి మంచి పన్నీర్ కూర, రకరకాల వెజిటబుల్స్ కూరలు అవసరం లేదు. ఏది దొరికితే వాళ్ళు అది తినేవాళ్ళు. అది వాళ్ళ లెవెల్ అన్నమాట. కానీ నా లెవెల్‌లో నాకు రోజు 3 పూట్లు తినాలి. సో, దానికోసం వండుకోవాలి. దానికోసం డబ్బులు సంపాదించాలి. దానికోసం కూర కొనుక్కోవాలి. షాప్‌కెళ్ళి కొనుక్కోవాలి. దానికోసం కారు కావాలి. తర్వాత నాకు ఇంట్లో మంచిగా పడుకోవడానికి సేఫ్ స్పేస్ కావాలి. మంచిగా సేఫ్‌గా ఫీల్ అవ్వడానికి ఒక ఇల్లుండాలి. తర్వాత పడుకోవడానికి ఒక పిల్లో, దిండుండాలి. ఒక పరుపుండాలి. సో, అది నా లెవెల్. అట్లాగే ఇంకొక లెవెల్ ఏంటి? వాళ్ళకి ఆహ్, సేఫ్‌గా ఫీల్ అవ్వటానికి ఎత్తుండే కారు గావాలి. లైక్ కొంతమంది కంఫర్టబుల్ ఫీల్ అవ్వడానికి ఆహ్, ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ బెడ్ కావాలి. తర్వాత కొంతమందికి సాటిస్ఫాక్షన్ రావడానికి హ్మ్, వంట ఒక స్పెషల్‌గా వండాలి. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కో లెవెల్‌లో ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ అవసరాలు డిఫరెంట్‌గా ఉంటాయి. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోనవసరం లేదు. ఓహ్! వాళ్ళట్లున్నారు నేనిట్లుండాలని. సో, ఈ కంపారిజన్ 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటేమో వాళ్ళకి పెద్ద కారుంది, వాళ్ళకి పెద్ద ఇల్లుంది. వాళ్ళు ఇలా మంచిగా తింటారు. వాళ్ళకి ఇట్లాంటి పరుపుంది, ఇలాంటి సోఫా ఉంది. అదొక విధమైన కంపారిజన్ అనమాట. అది మనకు అవసరం లేదు. ఇంకో కంపారిజన్ ఏంటంటే హ్మ్, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళకి నైస్ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆ కంపారిజన్ కూడా మనకు అవసరం లేదనమాట. సో, నాకు ఏదైతే అవసరమో భక్తిని పీస్‌ఫుల్‌గా భక్తి ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకేదైతే అవసరమో అంతవరకు పని చేస్తామనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం గదా! నేను రోజు చాంటింగ్‌కి టైము, హియరింగ్‌కి టైము, రీడింగ్‌కి టైము, దేవతలు పూజ చేయడానికి టైము, ఏదైనా సేవ చేయడానికి, టెంపుల్‌లో సేవ చేయడానికి, వైష్ణవుల సేవ చేయడానికి టైము. ఇవన్నీ టైం కావాలంటే నేను కొంచెం సంపాదించాలి. నాకు నైస్ ఇల్లుండాలి. పడుకోవడానికి ఫెసిలిటీ ఉండాలి. తినటానికి ఫెసిలిటీ ఉండాలి. దానికి ఏమైతే కావాలో అది స్ ఆ టైంని స్పెండ్ చేస్తానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అవర్స్ ఆఫీస్ వర్క్ చేస్తాను. కానీ అది 12 అవర్స్ చేయకూడదనమాట. ఎందుకు? నా అవసరాలు తీరిపోతున్నాయి 8 అవర్స్‌కి. సో, దానికి 12 అవర్స్ అవసరం లేదనమాట. సో, అట్లా మనకి అవసరం బట్టి అది లిమిట్ చేసుకోవాలన్నమాట. లిమిట్ చేసుకొని మన ప్రాపర్‌గా రెస్ట్ తీసుకోవాలి. ప్రాపర్‌గా హెల్త్ చూసుకోవడానికి ప్రాపర్‌గా తినాలి. ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. అట్లాగే ఎట్లా బాడీని మంచిగా చూసుకుంటున్నామో, మైండ్ మంచిగా చూసుకుంటున్నామో, అట్లాగే మన ఆత్మని కూడా మంచిగా చూసుకోవాలి. దానికి చాంటింగ్, హియరింగ్ అవి చేసుకోవాలన్నమాట. సో, అది దాని సింపుల్ లివింగ్ అంటే
ఈ శరీరానికి కావాల్సిన వాటికి మొత్తం అంత టైం స్పెండ్ చేయకుండా టైం సేవ్ చేసుకోవడం అనమాట. సో మనం ఈ ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు మనం ఈ పాయింట్ ఒకటి తీసుకోవాలన్నమాట మన క్లాస్లో. ఏంటంటే నా లైఫ్లో నేను ఎక్కడైనా టైం సేవ్ చేయొచ్చా అని చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి అర్థమవుతుంది. ఈ జూన్లెస్ చంద్రమౌళి స్వామి మహారాజు చౌపాటిలో క్లాస్ ఇచ్చారన్నమాట ఈ టాపిక్ మీద ఒకసారి. ఆయన చెప్తున్నారు మన లైఫ్లో ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, తర్వాత ఇంపార్టెంట్, అర్జెంటు, తర్వాత నాన్ అర్జెంటు యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కొన్ని చేయాల్సిన యాక్టివిటీస్, కొన్ని అవసరం లేని యాక్టివిటీస్ ఉంటాయి మన లైఫ్లో. మనం చూసుకుంటే కేర్ఫుల్గా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్లో వీడియోస్ చూసే అలవాటు ఉండొచ్చు. సో అప్పుడు అది ఏ వీడియోస్ చూస్తున్నాను, అది టైం వేస్టా, భగవంతుడు భక్తి గురించి చూస్తున్నాను అని చూసుకోవాలి. అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అట్లాగే కొంతమంది టీవీ చూసే అలవాటు ఉంటుంది. కొంతమందికి అక్కడిక్కడికి షాపులు తిరిగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఇంటర్నెట్లో ఏది కొనుక్కోవాలనే చూసుకునే డిఫరెంట్ రకాల థింగ్స్ కొనుక్కోవడానికి రీసెర్చ్ చేయడం అలవాటు ఉంటుంది. అట్లా మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామని చూసుకోవాలన్నమాట. ఆ టైం వేస్ట్ చూసుకొని ఆ టైం కట్అవుట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇది ఈ సో వన్ ప్రిన్సిపల్. సో సింపుల్ లివింగ్లో వన్ ప్రిన్సిపల్ ఏంటంటే మన టైము, భౌతిక అవసరాలకి టైము లిమిట్ చేసి ఆ టైము హయ్యర్ థింకింగ్ యూజ్ చేయాలి. హయ్యర్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. సో అది వన్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే సింపుల్ లివింగ్లో మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలన్నమాట. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే అప్పుడు ఆ మనసుని మనం భగవంతుడి వైపు కేంద్రీకరించవచ్చు, కాన్సన్ట్రేట్ చేయొచ్చు, మెడిటేట్ చేయొచ్చు అనమాట. సో దీనికి కొన్ని సూత్రాలు చెప్తారన్నమాట. ఇస్ గ్రేస్ అమ్మగులేల ప్రభువు చెప్తారన్నమాట కొన్ని సూత్రాలు. అది ఐ ఫెల్ట్ ఇస్ ఇంపార్టెంట్. సో అవి కొన్ని క్విక్గా చెప్పేస్తాను. ఒకటేంటంటే మనం ఫస్ట్ మన మైండ్ ఏం చేస్తుందంటే నేను ఇట్లనే ఉంటాను, ఇంకా చేంజ్ కాలేను అనుకుంటాను అనమాట. సో నేను యూట్యూబ్ చూస్తున్నాను అనుకో, నేను యూట్యూబ్ చూసే నాకు అలవాటే, ఇంకా నేను ఆ అలవాట్ల నుంచి బయటపడలేను అనుకుంటారు. అది రాంగ్ థింకింగ్ అనమాట. మనం చేంజ్ అవ్వచ్చు. సో అట్లాగే తర్వాత మైండ్ డిఫరెంట్ థింగ్స్ ప్రపోజ్ చేస్తుంది అనమాట. సో ఇది ఇట్లా ఉంటుంది, అది కొనుక్కుంటే బాగుంటుంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది, ఎంజాయ్మెంట్ చేయొచ్చు, ఇది కొనుక్కుంటే మనం సేఫ్గా ఉండొచ్చు. అట్లా వన్ బై వన్ ప్రపోజ్ చేస్తారనమాట. ఎప్పుడైతే అట్లా మైండ్ ప్రపోజ్ చేస్తుందో మనం మైండ్తో మాట్లాడాలన్నమాట. మాట్లాడి ఒప్పించాలన్నమాట. అది మంచి ప్రపోజల్ కాదు, ఎందుకంటే అది భక్తికి అనుకూలం లేదు, ఇది భక్తికి అనుకూలం అయితే ఇట్లుంటుంది అని మైండ్తో మాట్లాడాలన్నమాట. మనం మైండ్ మాటనే వినడం కాదు, మనం మాట్లాడాలి మైండ్ తోటి. అది ఒక సూత్రం. ఇంకోటి ఏమంటే కొన్ని మన లైఫ్లో కొన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని మనం మార్చలేము, కంట్రోల్ చేసుకోలేము అని తెలుసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెదర్ ఏమవుతుందో మనం కంట్రోల్ చేసుకుంటామా? కంట్రోల్ చేయలేము. ఎంత చల్లగా ఉంటుందో, ఎంత ఎండగా ఉంటుందో మనం కంట్రోల్ చేయలేం. కాకపోతే మనం జాకెట్ తీసుకొని వెళ్ళొచ్చు, స్వెటర్ తీసుకొని వెళ్ళొచ్చు, క్యాప్ తీసుకొని వెళ్ళొచ్చు చల్లగా ఉంటే. అది మన కంట్రోల్ ఉంది. సో ఆ వెదర్ గురించి వరి అవ్వకూడదు. సో అది వన్ ప్రిన్సిపల్. అట్లాగే యూఎస్లో ప్రెసిడెంట్ ఈయన అవుతారా, ఆయన అవుతారా, ఎలక్షన్ టైంలో రీసెర్చ్ చేయాలి, ఎవరికి ఓటు వేయాలని రీసెర్చ్ చేసి వేయచ్చు. అంతేగాని ఆయన ఇట్లా చేస్తున్నాడు, ఈయన ఇట్లా చేస్తున్నాడు అన్ని వరి అయితే మనం ఏం కంట్రోల్ చేయలేము. మనం ఏంటి, ఆయన డెసిషన్స్ వల్ల మనం లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ డెసిషన్స్ తెలుసుకొని మన లైఫ్ని నడుచుకోవాలి, అంతేగాని. అట్లాగే మనం చాలామందికి వాళ్ళు ఇట్లా చేస్తారేంటి, వీళ్ళు ఇట్లా చేస్తారేంటి, వాళ్ళు అసలు భక్తులేనా, భక్తులు ఇట్లా వ్యవహరిస్తారా ఎవరన్నా, దాంతో మైండ్ అంతా నిండిపోతుంది. సో మనం వేరే వాళ్ళని కంట్రోల్ చేయలేము. వేరే వాళ్ళకి వాళ్ళు మన దగ్గర వింటే మంచి మాటలు చెప్పచ్చు, కానీ మనం వేరే వాళ్ళని చేంజ్ చేయలేము, అది గుర్తుంచుకోవాలన్నమాట. సో అప్పుడు మన మైండ్ అంతా దాంతో నిండిపోతుంది అనమాట. అట్లాగే దాని అర్థం ఏంటి, మన లైఫ్లో కూడా కొంతమంది ఒక విధంగా నేచర్తో ఉంటారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎట్లున్నారో అట్లా యాక్సెప్ట్ చేయాలన్నమాట. మనం వాళ్ళని చేంజ్ చేయడానికి ట్రై చేయకూడదు. కోర్స్ వాళ్ళకి భక్తి ఇవ్వాలంటే మనం ఎంకరేజ్ చేయొచ్చు, అంతేగాని ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు.
నేను నేను చెప్పగానే వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళు చేంజ్ అయిపోతారు, రేపటి నుంచి సాధులాగా ప్రహ్లాద్ మహారాజ్ లాగా అయిపోతారు అనేసి. సో మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ మనం అటాచ్మెంట్ ఉండదు అనమాట అట్లా. సో అట్లాగే మనకి మైండ్ ప్రపోజ్ చేస్తుంది, ఇది కావాలి, అది కావాలి, అది కావాలని. అది నాకు రియల్గా అవసరమా అని ఆలోచించుకోవాలన్నమాట. సో లేకపోతే మైండ్ దాని గురించి ఆలోచిస్తుంది, దీని గురించి ఆలోచిస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది అనమాట. మనకి టైం దొరకదు ఇంకా సాధన చేయడానికి. అట్లాగే ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కంపారిజన్ చేసుకోకూడదని. మనందరం యూనిక్. భగవంతుడు మనకి యూనిక్ గిఫ్ట్స్ ఇచ్చారు, యూనిక్ కెపాసిటీస్ ఇచ్చారు. సో నాకు వంట చేయడం రాదు, ఆ ప్రభుకి వంట చేయడం వచ్చు. ఆ, త- నాకు ఫుట్బాల్ ఆడటం రాదు, ఆ ప్రభుకి ఫుట్బాల్ ఆడటం వచ్చు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంది. దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. సో మనకి ఇచ్చిన కెపాసిటీ బట్టి మనం భగవంతుడికి సేవ చేయొచ్చు. అట్లాగే ఈ భౌతిక లోకము దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఈ హ్యాపీనెస్, డిస్ట్రెస్ వస్తుంది, ఏదైతే సుఖము దుఃఖం వస్తున్నాయో అవన్నీ టెంపరీ అనమాట. మనం కోవిడ్ టైంలో చూసాం కదా, ఓ కోవిడ్ వస్తే ఇంకా మనం లైఫ్ అంతా అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఒక 4 ఏళ్లలో మొత్తం సెటిల్ అయిపోయింది. అట్లాగే మనకు వచ్చే సుఖాలు దుఃఖాలు కూడా టెంపరీ అని అర్థం చేసుకోవాలన్నమాట. అట్లాగే కొంతమంది నాకు లైఫ్ ఇట్లానే నడవాలి అనుకుంటారు అనమాట. అన్ని సర్టైన్గా కావాలనుకుంటారు అనమాట. కొన్ని సర్ప్రైజెస్ రాకూడదు అనుకుంటారు. అది రాంగ్ ఎక్స్పెక్టేషన్ అనమాట. లైఫ్లో అన్సర్టినిటీ గ్యారంటీడ్, అది యాక్సెప్ట్ చేయడం అన్నట్టు. అట్లాగే లైఫ్లో మనం గ్రో అవ్వాలి. మన ప్రతి సిచ్యుయేషన్ నుంచి నేర్చుకొని గ్రో అవ్వాలన్నమాట. అట్లాగే వేరే వాళ్ళు ఏమైనా తప్పు చేసినా మనం క్షమించాలి. క్షమించినందువల్ల మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అట్లాగే మన కృతజ్ఞత భావం పెంచుకోవాలి. అప్పుడు మనం సహనశక్తి పెరుగుతుంది, మనం హ్యాపీగా ఉంటాము. అట్లాగే ఆ, భగవద్గీతలో ఆస్టెరిటీ ఆఫ్ మైండ్ సెక్షన్లో 17th చాప్టర్లో 17వ అధ్యాయంలో ఆ, కృష్ణ భగవానుడు చెప్తారన్నమాట, తృప్తి అనేది మైండ్ యొక్క తపస్సు అని చెప్తారన్నమాట, ఆస్టెరిటీ. సో మనం తృప్తిగా ఉండడం నేర్చుకోవాలన్నమాట ఉన్న వాటిల్లో. సో అట్లా బేసికలీ మనకి ఆ, మనకి ఉపదేశామృత అని నెటర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు కదా. ఉపదేశామృతలో రూపగోస్వామి 2వ శ్లోకంలో చెప్తారు, ఏవైతే ప్రతికూలంగా ఉంటాయి భక్తికి, అట్లాగే 3వ శ్లోకంలో ఏవైతే అనుకూలంగా ఉంటాయి భక్తికి అని చెప్తారు. అవి పాటించినా కూడా మనకు సింపుల్ లివింగ్ పెరుగుతుంది అనమాట. సింపుల్ లివింగ్ ఎట్లా పెరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2వ శ్లోకంలో ఉపదేశామృతాల్లో అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్ప నియమాగ్రహ జనసంఘశ్చ లౌల్యంశ్చ సద్విర్భక్తిర్ వినశ్యతి. భక్తి నాశనం అయిపోతుందని చెప్తున్నారు అన్నమాట అందులో, ఈ 6 విషయాల వల్ల. ఒకటేమో అత్యాహార, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట మనకి సింపుల్ లివింగ్కి. అంటే మనకి కావాల్సినవి అనవసరమైనవి అన్నీ కూడా కొనుక్కుంటాము, తీసుకుంటాము. ఈవెన్ ఎవరికైనా ఫ్రీగా ఇచ్చినా కూడా మనం తీసుకోకూడదు అనమాట. మన ఇంట్లో ఎన్ని పెంచుకుంటే వాటికి మెయింటెనెన్స్ అంత చేయాలన్నమాట మనం, అవి మెయింటైన్ చేయడానికి. సో ఆ అత్యాహార తక్కువ చేసుకోవాలి. అట్లాగే తినడం కూడా, ఎక్కువ తింటే మనకి ఒబిసిటీ వస్తుంది, దానివల్ల డయాబెటీస్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతాయి, అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో అందుకని మన బాడీకి ఎంత కావాలో అంత తినాలి, అది కూడా హెల్దీ ఫుడ్స్ తినాలి. అట్లా అత్యాహార. అట్లాగే ప్రయాస, ఎప్పుడైతే మనం ఎక్కువ కావాలనుకుంటామో, పెద్ద కారు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, పెద్ద ప్రెస్టేజ్ కావాలి సొసైటీలో అనుకుంటామో, ఎక్కువ పని చేయాలి. సో అప్పుడు న్యాచురల్గా ప్రయాస ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి టైం దొరకదు మన భక్తి మార్గంలో ఉండటం కోసం. అట్లాగే ప్రజల్ప అంటే న్యూస్ చూడటము, టీవీ చూడటము, యూట్యూబ్లో వీడియోస్, ఏవో వీడియోస్ చూడటము, అవన్నీ ప్రజల్ప అనమాట. సో అది కూడా టైం వేస్ట్ చేస్తుంది మనకి, వాల్యుబుల్ లైఫ్ పోతుంది. అట్లాగే పనికిరానివన్నీ మాట్లాడటము, ఎవరి గురించో మాట్లాడుకోవటము, అవన్నీ కూడా ప్రజల్ప అనమాట, మనకు అవసరం లేదు, టైం వేస్ట్. కృష్ణుడి గురించి, కృష్ణ భక్తులు గ్రో అవటం గురించి, బేసిక్ లివింగ్ థింగ్స్ మాట్లాడుకోవచ్చు అంతే. సో అది అత్యాహార ప్రయాస ప్రజల్ప నియమాగ్రహ. అంటే ఏవైతే భక్తిలో రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నైస్గా ఫాలో అవ్వమాట. మన తపస్సు ఏంటి? భక్తిలో ప్రభుపాద వారు చెప్పిన సింపుల్ తపస్సు మనకి, రోజుకి మన ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చాంటింగ్ చేసుకోవటము, రోజు 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ మంచిగా పాటించడము, అవి మెయిన్ తపస్సు అన్నమాట మనకి. అట్లాగే డివోటీస్ అసోసియేషన్ తీసుకోవటము, తర్వాత రోజు వినటము, రోజు చదువుకోవటము, ఇవన్నీ కూడా తపస్య. ఇది హయ్యర్ థింకింగ్కి యూజ్ చేయడం అనమాట మనం అట్లా బాడీని. అట్లాగే ఉత్సాహ అత్యాహార ప్రయాసస్య ప్రజల్ప నియమగ్ర జనసంఘస్య లౌల్యం చ. సో జనసంఘ అంటే
ఎవరైతే భక్తికి అనుకూలంగా లేరో, భక్తి గురించి వాళ్ళకి వేరే ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాళ్ళతోటి ఎక్కువసేపు అసోసియేషన్ తీసుకోవడం అది మంచిది కాదనమాట. దానివల్ల మనకి కోరికలు పెరుగుతాయి. కోరికలు పెరిగిన వల్ల మనం అత్యాహారం చేస్తాం, అప్పుడు ప్రయాస చేస్తాం, అట్లా ఉంటుందన్నమాట. అట్లాగే లౌల్యం, గ్రీడ్. ఇప్పుడు ఇంద్రియ తృప్తి కోసం ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటే మన గ్రీడ్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో అది కూడా మనం లిమిటెడ్గా, అంటే మనం టోటల్గా ఆపాలని చెప్పట్లేదు. మనకి ఎంత మైండ్ ఎంత ఇస్తుంది ఇప్పుడు కెపాసిటీ బట్టి అంత చేయొచ్చు మనం, అంతే. కానీ టూ మచ్ చేయొద్దు అని చెప్తున్నాను అనమాట. సో అది సెకండ్ శ్లోకం. థర్డ్ శ్లోకం ఏమో మన హైయర్ థింకింగ్ పనికి వస్తుంది. ఈ అయితే టైం ఏదైతే సేవ్ చేసామో అది హైయర్ థింకింగ్ యూజ్ చేయాలన్నమాట. హైయర్ థింకింగ్ ఎలా యూజ్ చేయాలి? ఎవ్రీడే మార్నింగ్ మన ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలి చాంటింగ్కి. ఐడియల్లీ కొంతమంది సిచ్యువేషన్ కుదరకపోతే వేరే టైంలో చాంటింగ్ పెట్టుకోవాలి, ఎవ్రీడే రౌండ్. అట్లాగే ఎవ్రీడే మనం ప్రభుపాద బుక్లు చదవడం టైం పెట్టుకోవాలి. అలాగే వీక్లీ టెంపుల్లో ఏదైనా సేవ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ఇంట్లో ఫ్యామిలీ తోటి డైలీ చాంటింగ్ కానీ, హియరింగ్ కానీ, రీడింగ్ కానీ చేయొచ్చు టుగెదర్. అట్లాగే మనం మంత్లీ మన ఫైనాన్సెస్ చూసుకొని మనం ఏ వ్యధా ఖర్చులు ఎక్కడ పెడుతున్నామో, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఎక్కడ పెడుతున్నామో చూసి అది సేవ్ చేయడానికి ట్రై చేయాలి. ఆ సేవ్ చేసి ఆ మనీ మనం భగవంతుడి సేవలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఇయర్లీ ఏదైనా యాత్ర అన్నా, ఏదైనా స్పిరిచువల్ రిట్రీట్ అన్నా వెళ్తుంటే మనకి స్పిరిచువల్ నరిష్మెంట్ వస్తుంది అనమాట. హైయర్ థింకింగ్ అంటే భగవంతుడు సేవలో మన టైం యూజ్ చేసుకోండి. ఎప్పుడు మన యాక్టివిటీస్ అన్నీ భగవంతుడికి సంతోషపరచడానికి చేయాలన్నమాట. అది హైయర్ థింకింగ్. ఆ లెవెల్కి వెళ్ళడానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. లెవెల్ స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ స్టెప్ గ్రో అవుతాం అనమాట. సో ఈ క్లాస్లో ఏమి తెలుసుకోకపోయినా మెయిన్ 2 థింగ్స్ తెలుసుకోండి. ఒకటి ఏంటంటే మన లైఫ్ని వృధా చేసుకోవద్దు. జస్ట్ ఆర్డినరీ లైఫ్ తోటి మన హయ్యర్ గోల్ భగవంతుడి సేవలో గ్రో అవటానికి టైం యూటిలైజ్ చేయండి అని వన్ ప్రిన్సిపల్. అది ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారనుకో మీరు హార్ట్లో, ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయొచ్చు అని ఆలోచించాలన్నమాట. ప్రాక్టికల్ ఏం చేయొచ్చు? రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటేమో నా టైము నేను ఎట్లా స్పెండ్ చేస్తున్నాను రోజు, దాంట్లో ఏదైనా టైం సేవ్ చేయొచ్చా అని ఆలోచించండి. ఏ యాక్టివిటీ చేయకుండా ఉంటే టైం సేవ్ చేయొచ్చు, యాక్టివిటీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రాక్టికల్గా ఆలోచించాలి. నంబర్ 1. ఏదైతే టైం సేవ్ చేశానో, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఎవ్రీడే 1 అవర్ చూస్తున్నాను అనుకో, నేను హాఫ్ అన్ అవర్ చూస్తాను అనుకోవచ్చు. సో ఆ టైం హాఫ్ అన్ అవర్ సేవ్ చేశాను కదా, హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే పాజిటివ్గా ఎలా యూజ్ చేసుకోవాలి అని ఆలోచించండి. పాజిటివ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ భాగవతమో భగవద్గీత చదువుతాను ఎవ్రీడే. 15 మినిట్స్ శ్రీల ప్రపాద్ క్లాసు, మా గురు మహారాజ్ క్లాసు, ఎవరైనా సీనియర్ డివోటీ క్లాసు వింటాను. అట్లా వాడుకోవచ్చు అనమాట టైం. అట్లా గ్రాడ్యువల్గా షిఫ్ట్ చేయాలన్నమాట మన టైం. హౌ మచ్ టైం మనం స్పిరిచువల్కి యూజ్ చేస్తున్నామో, హౌ మచ్ టైం మెటీరియల్కి యూజ్ చేస్తున్నామని. ఇప్పుడు ఇట్లా ఉందనుకో, మెటీరియల్ ఎక్కువ టైం యూజ్ చేస్తున్నాం, స్పిరిచువల్ తక్కువ యూజ్ చేస్తున్నాం. అది స్కేల్ స్లైడ్ అవ్వాలన్నమాట. స్పిరిచువల్కి ఎక్కువ యూజ్ చేయాలి. దీన్ని నైస్ సాంస్క్రిట్ టర్మ్స్ కూడా యూజ్ చేస్తారు అనమాట. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అంటారు అనమాట. ప్రవృత్తి మార్గం అంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు అనమాట ప్రవృత్తి. నివృత్తి అంటే ఆ ఎంజాయ్మెంట్ తక్కువ చేసుకొని స్పిరిచువాలిటీ మీద టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో అట్లా మన లైఫ్లో ఇది ప్రాక్టికల్గా ఆలోచించాలన్నమాట. ఓన్లీ క్లాస్ వినేసి ఓకే బాగుంది అనుకోవడం కాదు. ఏం చేయగలుగుతాను నేను, ఏదైనా టైం సేవ్ చేసుకోగలుగుతాను లైఫ్లో, ఆ టైంని భక్తిలో ఎలా ఎక్కువ యూజ్ చేసుకోవాలి అని ట్రై చేయండి. దట్ ఈస్ ద వెరీ నైస్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. మీ లైఫ్ అల్టిమేట్ సక్సెస్ అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి పనికి వస్తాయి అనమాట ఇది. సో అదే సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఉంటారు ప్రభుపాద్ గారు. కామన్లీ ప్రభుపాద్ గారు ఎప్పుడైతే ఈ టాపిక్ వస్తుందో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ చెప్తారు. అది బ్రీఫ్గా మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ప్రభుపాద్ రెగ్యులర్గా చెప్తారు కాబట్టి ఆ టాపిక్ ఏంటంటే ప్రభుపాదులు అంటారు గోరక్ష, తర్వాత కృషి గోరక్ష, అది వైశ్యాల వృత్తి అనమాట. అంటే మనం ల్యాండ్ తోటి అగ్రికల్చర్ చేసుకొని పంటలు పండించడం, ధాన్యాలు పండించడం, అట్లాగే గోవులతోటి మిల్క్ వస్తుంది మనకి, అట్లాగే గోసేవ చేస్తాము. అట్లాగే ఈ కౌసు ల్యాండ్ ఉంటే మనం సింపుల్గా బతకచ్చు అని చెప్తారు ప్రభుపాద్ గారు.
ప్రభుత్వ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఎక్కువ తెలియదు ఫార్మింగ్ గురించి, కానీ ప్రభుత్వ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మింగ్ చేస్తే ఇయర్ అంతా చేయనవసరం లేదంట. ఒక 3-4 నెలలు కష్టపడితే మిగతా 6 నెలలు మరి భక్తిలో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, భక్తిలో ఫుల్గా చేసేయచ్చు అనమాట. సో అది ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, సింపుల్ లివింగ్. ఆఫ్ కోర్స్ చాలా మందికి అది ప్రాక్టికల్ కాదు, అంటే ప్రాక్టికలే కానీ మన మైండ్ ఒప్పుకోదు అనమాట కొంతమందికి. సో అందుకని ఆ డైరెక్షన్లో వెళ్ళకుండా ఈ డైరెక్షన్లో చెప్పాను అనమాట. మనకి ఎప్పుడైతే ఏదైతే స్టేట్లో ఉన్నామో మనం ఆ స్టేట్లో టైం ఎట్లా సేవ్ చేస్తామో భౌతిక విషయాల నుంచి, అది భక్తి మార్గంలో ఎట్లా వాడుకుంటామో అని చెప్పాను అనమాట. కానీ ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ శక్తి ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మన మైండ్ ఎలా చేస్తుంది, మన పరిస్థితులు ఎలా చేస్తాయంటే అది బెస్ట్. ఓ ఫామ్ కమ్యూనిటీలో గీతానగరిలో లేకపోతే గోవర్ధనికో విలేజ్ అట్లా ఫామ్ కమ్యూనిటీలో ఉండి చేయడం బెస్ట్ కుదిరితే మనకి. కానీ మోస్ట్ ఆఫ్ అస్కి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకంత ధైర్యం లేదు, నా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు దాని మీద. అందుకని నేను ఇట్లానే యుక్త వైరాగ్యం ప్రిన్సిపల్ కూడా చెప్తానంట ప్రభుపాల్ వారు. ఏంటంటే మనం ఏదైతే భక్తిలో అనుకూలంగా ఉందో అది యాక్సెప్ట్ చేస్తామో, ఏదైతే భక్తి ప్రతికూలంగా ఉందో అది రిజెక్ట్ చేస్తాం అనమాట. అందుకని మన నార్మల్ గృహస్థ లైఫ్లో ఉండి భక్తికి టైం ఎక్కువ స్పెండ్ చేసేటట్టు ట్రై చేస్తాం అనమాట. అందుకని నా క్లాస్ అలా చెప్పాను అనమాట. లేకపోతే ప్రభుపాల్ వారు ఆ డైరెక్షన్లో కూడా తీసుకెళ్తారు అనమాట, సింపుల్ లివింగ్, హై థింకింగ్ కూడా. సో ఐ పాజ్ దేర్. ఎవరికైనా కామెంట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు. ప్లీజ్ టేక్ టైం, థింక్ చేయండి. మీరు టైం ఎలా స్పెండ్ చేస్తున్నారో చూడండి, ఎలా టైం సేవ్ చేసుకొని భక్తిలో ఎలా గ్రో అవ్వచ్చు అని చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా మనము ముందుకెళ్ళాలి భక్తిలో అని, హౌ టు ప్రోగ్రెస్ ఇన్ భక్తి అని. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్. సో ప్రభుజీ, మీకు క్వశ్చన్స్ తీసుకోవడానికి టైం ఉందా ప్రభుజీ? షూర్ మతే. ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడుగుతారండి. సో ప్రభుజీ, నాదొక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. యాక్చువల్లీ మనం భక్తి చేస్తున్నాము, బట్ వేరే వాళ్ళది కూడా వింటూ ఉంటాము. అంటే ఇప్పుడు నా నా పరిస్థితి ఏంటంటే, నాకు రామాయణం అట్లా, అంటే ఇస్కాన్లో మనకి రామాయణం ఎక్కువ ఉండదు, రైట్? అంత భాగవతం భగవద్గీత గురించే ఎక్కువ చెప్తారు. సో అట్లా ఇప్పుడు మీకు వాల్మీకి రామాయణం బుక్స్ అట్లా దొరికితే, అంటే ఇస్కాన్ వాళ్ళు రాయండి ప్రభుజీ, సో అవన్నీ చదవచ్చా? అంటే ప్లస్ ఈవెన్ వాళ్ళ ప్రవచనాలు అట్లా వినొచ్చా? సో వింటే ఏమవుతుంది? అంటే ఐ మీన్ ఎనీవే వాళ్ళేమి అంటే దేవుడి గురించే చెప్తున్నారు కదా అని అనిపిస్తుంది. బట్ కొంతమంది మేబీ వాళ్ళ ఊహలు కూడా యాడ్ చేసి చెప్పొచ్చు. సో అలాంటప్పుడు వీ కెన్ ప్రొసీడ్, రైట్ ప్రభుజీ? షూర్ మతే. నేను చెప్తాను, ఫ్యూ పాయింట్స్ చెప్తాను. ఒకటేంటంటే మనకి రామాయణం ఎగ్జాంపుల్ చెప్పారు కదా, రామాయణం ఎగ్జాంపుల్కి మన భక్తులు అడిగితే రిసోర్సెస్ చెప్తారన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ ఎక్స్పర్ట్స్ ఇస్కాన్లో ఉన్నారు. లైక్ నాకు తెలిసి అట్లీస్ట్ 2-3 పీపుల్ రెడీగా తెలుస్తారు నాకు అనమాట. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు క్లాసెస్ ఇస్తారు, అవి వినొచ్చు. నంబర్ 1. నంబర్ 2, మన వాల్మీకి రామాయణం ఇస్కాన్ డివోటీస్ రాసినవి కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ సింపుల్ రామాయణం ట్రాన్స్లేషన్ కాదు. ఆ పేరు మర్చిపోయాను, హిజ్ ఓన్లీ జయపదక్ స్వామి మహారాజు డిసైపుల్, మాయాపూర్లో ఉంటారు. ఆయన పేరు ఫుల్ నేమ్ మర్చిపోయాను, విద్వాన్ గౌరంగ దాస్ అనుకుంటా ఆయన పేరు. మాయాపూర్లో ఉంటారు. ఆయన మన భాగవతం ఎట్లా ఉందో, ప్రభుపాద భాగవతం ఎలా ఉందో అలా వర్డ్ ఫర్ వర్డ్ మీనింగు, ట్రాన్స్లేషను, పర్పోటు, తర్వాత ఆచార్యస్ కామెంటరీస్. ఎక్కడ ఆచార్యస్ కామెంటరీస్? మన మధ్వాచార్య కామెంటరీస్, తర్వాత శ్రీ సంప్రదాయ కామెంటరీస్, వల్లభాచార్య ఆ సంప్రదాయ కామెంటరీస్ అన్నీ కలిపి బ్యూటిఫుల్ రామాయణం రాశారన్నమాట. మనకి ఇట్లా 18 వాల్యూమ్స్ ఎట్లా భాగవతం ఉందో అట్లా అట్లా ఉన్నాయి. ఇస్ వెరీ వాల్యుబుల్. అది కూడా చదవచ్చు అనమాట, అట్లా చదవచ్చు. సో అట్లా రిసోర్సెస్ కనుక్కొని మనం ఫాలో అవ్వచ్చు అనమాట. తర్వాత శుభవిలాస్ ప్రభు అని చౌపాటిలో ఉంటారు డివోటీ, హిజ్ ఓనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ డిసైపుల్. ఆయన కూడా రామాయణంలో ఎక్స్పర్ట్ అనమాట. సో ఈయన చాలా క్లాసెస్ ఇస్తారు రామాయణం మీద. సో అది కూడా వినొచ్చు అనమాట అట్లా. సో అట్లా వన్ ఆస్పెక్ట్. బట్ ద ప్రిన్సిపల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు
మన సంప్రదాయ కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి వినొచ్చా అని ప్రిన్సిపల్ అడిగారు మీరు. ఆ ప్రిన్సిపల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ, ఆ, సంప్రదాయంలో లేని వాళ్ళ దగ్గర వినకూడదు. అంటే బోనఫైడ్ సంప్రదాయాలు 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. శ్రీ సంప్రదాయము, బ్రహ్మ మధ్య సంప్రదాయం, తర్వాత రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం. ఈ సంప్రదాయం లేకుండా, వాళ్ళకే గురువు లేకుండా, వాళ్ళు గురువు దగ్గర వినకుండా ఆ, వాళ్ళ దగ్గర మనం వినకూడదు అనమాట. దట్ ఈస్ వన్ మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. ఫస్ట్ అవుట్ ఆఫ్ ద పిక్చర్. ఎందుకు వినకూడదు అంటే వాళ్ళు శాస్త్రాల్లో వచ్చిన కన్క్లూజన్స్ చెప్పట్లేదు అనమాట. వాళ్ళు వాళ్ళు ఊహించి చెప్తారు చాలా వరకు. ఓకే, అందుకని అలాంటి వాళ్ళ దగ్గర వినమనమాట. వాళ్ళకే గురువు లేదనుకో, మన భక్తిలో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే గురువుని స్వీకరించాలి, అప్పుడు భక్తిలో గ్రో అవుతాం. మెయిన్ ప్రిన్సిపల్. మనం వినే వాళ్ళ దగ్గరే గురువు లేరనుకో, మనం ఎక్కడికి వెళ్తాం? ఇంకా మనం అక్కడ వెళ్ళడం. అందుకని అది ఫుల్లీ అవుట్ ఆఫ్ ద పిక్చర్ అన్నమాట. నా కొంచెం ఓకే ఏంటంటే ఈ 4 సంప్రదాయాస్లో వేరే వాళ్ళ దగ్గర వినొచ్చు అనమాట. అది కొంచెం ఓకే. దానివల్ల ఆ, ఇట్లాంటి డ్రాబ్యాక్ లేదు. అంటే మన భక్తుల నుంచి బయటికి వెళ్ళే డ్రాబ్యాక్ లేదు దాంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే మన ఫోకస్ తక్కువైపోతుంది అనమాట. మన ఫోకస్ ఏంటి? మన వైష్ణవ సంప్రదాయాలు, మన సంప్రదాయంలో ప్రభుపాద్ వారు ఈ టీచింగ్స్ ఇచ్చారు, వాళ్ళ సంప్రదాయంలో వేరే టీచింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వైష్ణవ సేవ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారు. అట్లాగే అనన్య భక్తి మీద ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి మంచి ప్రిన్సిపల్స్. కానీ ప్రభుపాద్ వారు ఒక సింపుల్గా ఒక మెథడ్ ఇచ్చారు. సో అవి డిస్ట్రాక్ట్ అవ్వచ్చు అనమాట. దట్ ది ఓన్లీ రీజన్. వేరే వాళ్ళ దగ్గర వేరే సంప్రదాయాలు కూడా వినమనమాట. జనరల్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మన సంప్రదాయం వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డివోటీస్కి ఇట్లా ఫిలాసఫీ ఇష్టం ఉండదు, స్టోరీస్ కావాలి. అప్పుడు వినండి, మన సంప్రదాయాల్లో కూడా భాగవత సప్తాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాల్ గోవింద్ ప్రభు ఉన్నారు, ఆయన భాగవత సప్తాలు ఇస్తారు. సో ఆయన ఎప్పుడు స్టోరీస్ లాగా చెప్తారు, జోకుల్లా చెప్తారు. అది వింటూ ఉండొచ్చు మనం. అట్లా మనం కనుక్కోవచ్చు అనమాట సీనియర్ డివోటీస్ని. నాకు ఇలాంటివే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరి దగ్గర వినొచ్చు ఇప్పుడు అని. స్లోగా గ్రో అయినప్పుడు అప్పుడు మనం తత్వ కూడా వింటాం, మన ఫిలాసఫీ కూడా వింటాం. సో అట్లా మన 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 సంప్రదాయాలను మన రైట్ అసోసియేషన్ చూస్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. యాహ్! వెల్కమ్. ఐ విల్ ట్రై ప్రభుజీ. షూర్. థ్యాంక్ యూ. బట్ ఏంటంటే ప్రభుజీ, అది మీరన్నట్టు వాళ్ళు భగవంతుడి గురించి ఎక్కువ చెప్తారు ప్రభుజీ. అంటే మన దాంట్లో మనం ఫిలాసఫీ ఎక్కువ మాట్లాడతాం, భగవద్గీత అది. సో భగవంతుడి గురించి ఎక్కువ మాట్లాడతారు. ఆయన పుట్టిన ఇది ఏంటి అంటే మేబీ ఇస్కాన్‌లో కూడా చెప్పుండొచ్చు. బట్ మనకి ఈజీగా తెలుగులో ఆయన అంటే ఇప్పుడు నేను చాగంటి కోటేశ్వరరావు గారిని వింటాను. సో ఫస్ట్ నుంచి మనం వినడం అదే కదా! సో అట్లా అది అలవాటయిపోయిందనమాట. అది వినకపోతే ఎట్లనో ఉంటుంది అన్నట్టు ఉంటుంది. సో అదే అదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి గురువు లేకపోతే కష్టం అనమాట. నాకు ఆయన గురించి తెలియదు. బట్ మన సంప్రదాయం కూడా మీకు అలాంటివే భగవంతుడి గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు మన దాంట్లో కూడా ఉన్నారు, ఓకే. లీలలు చెప్పేవాళ్ళు. అది మీకు తెలుగు క్లాస్ అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా. గౌరంగ దర్శన్ ప్రభు, యెస్ ప్రభు. ప్రణవానంద ప్రభు, అదే ప్రభుజీ. ఐ నీడ్ టు ఆ, సెర్చ్. నీతా సేవని మాతాజీ, ఈ ముగ్గురు మెయిన్ పర్సనాలిటీస్ నాకు తెలుసు. ఓకే చాలా ప్రభుజీ. బాగా చెప్తారు భగవంతుడి గురించి. సో అవి కూడా వినొచ్చు. షూర్. థ్యాంక్ శ్రీమతి యూ ప్రభుజీ. హరే కృష్ణమతి. ఓకే. చైతన్య ప్రభుజీ, మీరు క్వెషన్ ఉందా ప్రభుజీ? హరే కృష్ణ. నేను శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామతి. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ఏం లేదు, ఎవరికి క్వశ్చన్స్ లేకపోతే రేపు గౌర పూర్ణిమ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పండి ప్రభుజీ. షూర్ మతి, అబ్సల్యూట్లీ. సో థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మతి. హరే కృష్ణ. సో రేపు గౌర పూర్ణిమ అంటే చైతన్య మహాప్రభు అపియరెన్స్ డే అనమాట. చైతన్య మహాప్రభు జన్మదినం అనమాట. సో ఆవిర్భావ దినం అని కూడా అంటారు. సో చైతన్య మహాప్రభు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కృష్ణుడు, బలరాముడు అందరికీ తెలుసు. రాధారాణి, కృష్ణ తెలుసు అందరికీ. సో కృష్ణుడు కలియుగంలో చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చారనమాట. చైతన్య మహాప్రభు లాగా వచ్చారనమాట. సో దానికి మరి చాలా మందికి తెలియదు కదా. కృష్ణుడు రాధారాణి అందరికీ తెలుసు, మరి చైతన్య మహాప్రభు చాలా మందికి తెలియదు. నా ఫ్రెండ్స్కి తెలియదు, నా రిలేటివ్స్కి తెలియదు డౌట్లు వస్తాయి అనమాట. చైతన్య మహాప్రభు చెన్న అవతారం అంటారనమాట. చెన్న అవతారం అంటే హిడెన్ ఇన్కార్నేషన్ అనమాట. అంటే వైడ్లీ పబ్లిష్డ్ కాదనమాట. చైతన్య మహాప్రభు ఒక డివోటీ రూపంలో వచ్చారు. మన కృష్ణుడు
భగవద్గీతలో 1866లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నాకు సరెండర్ అయితే నీకు ఫియర్లెస్నెస్ ఇస్తాను, నీకు మోక్షం ఇస్తాను అని చెప్తున్నారు. కానీ చైతన్య మహాప్రభు కృష్ణుడు అనుకున్నాను అనమాట, ఓ నేను అట్లా నేను సరెండర్ అయితే ఇస్తా అంటున్నాను, కానీ ఎవరు సరెండర్ అవ్వట్లేదు, ప్లస్ సరెండర్ ఎట్లా అవ్వాలో తెలవట్లేదు చాలా మందికి. సో నేను ప్రాక్టికల్ చూపిస్తానని చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారనమాట. చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి డివోషనల్ సర్వీస్, భక్తి ఎలా చేయాలో మనకి నేర్పించారు. అలాగే కనపడిన వాళ్ళకి క్వాలిఫైడ్ అయినా అన్క్వాలిఫైడ్ అయినా కూడా, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా వాళ్ళకి కృష్ణ భక్తి ఇచ్చారన్నమాట. అందుకనే చైతన్య మహాప్రభు మంత్రంలో నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌర తుష్య నమః. దీంట్లో 3 విషయాలు అనమాట. నమో మహావదన్య అంటే అందరికంటే చాలా కృపా దయ ఉన్నతను అని చెప్తున్నారు. ఎందుకంటే అర్హత ఉన్నా లేకపోయినా కృష్ణ ప్రేమ ప్రదాయతే, కృష్ణ ప్రేమ ఇస్తున్నారు అనమాట అందరికి, మనకు కావాల్సిన లవ్ ఆఫ్ గాడ్ ఇస్తున్నారు అనమాట. అలాగే ఆయన ఎవరితను ఇచ్చే అతను కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్రే గౌర తుష్య నమః. ఆయన కృష్ణుడిలాగా నల్లగా లేకపోయినా కూడా ఎల్లో కలర్ గోల్డెన్ కలర్లో ఉన్నా కూడా ఆయన కృష్ణుడే అని చెప్తున్నారు అనమాట. సో అట్లా చైతన్య మహాప్రభు చాలా దయావంతులు అనమాట. చైతన్య మహాప్రభు మనసి మనకు ఉందనుకో, మనకి కృష్ణ భక్తి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అట్లాగే చైతన్య మహాప్రభు వాళ్ళ బ్రదరు నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు ఎవరు అంటే బలరాముడు అనమాట. బలరాముడు కలియుగంలో నిత్యానంద ప్రభులా వచ్చారు. మన గురువుగారి దయ వల్ల మనకి నిత్యానంద ప్రభు దయ వస్తుంది. నిత్యానంద ప్రభు దయ వల్ల మనకి చైతన్య మహాప్రభు దయ వస్తుంది. చైతన్య మహాప్రభు దయ వల్ల మనకి రాధారాణి దయ వస్తుంది. రాధారాణి దయ వల్ల మనకి కృష్ణుడి దయ వస్తుంది అనమాట. సో చైతన్య మహాప్రభు మనకి ఈ చాంటింగ్ మీద ఎంఫసైజ్ చేశారనమాట. చైతన్య మహాప్రభు 3 ప్రిన్సిపల్స్ మెయిన్గా ఎంఫసైజ్ చేశారనమాట. నామరుచి, జీవదయ, వైష్ణవ సేవ. అంటే నామరుచి అంటే మనం ఎవ్రీడే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉట్టి జపం చేసుకోకుండా క్వాంటిటీ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. చైతన్య మహాప్రభు ఈ ప్రాసెస్ ఎంఫసైజ్ చేసి ఆయన ప్రాక్టీస్ కూడా చేశారు పర్సనల్గా, మనకి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి కోసం. అట్లాగే జీవదయ, వేరే వాళ్ళ మీద దయ చూపించాలి. అంటే వాళ్ళకి టెంపుల్ గురించి చెప్పాలి, భగవద్గీత క్లాస్ గురించి చెప్పాలి, భాగవతం క్లాస్ గురించి చెప్పొచ్చు, ప్రసాదం ఇవ్వచ్చు, బుక్ ఇవ్వచ్చు, ప్రపాద్ బుక్ ఇవ్వచ్చు, అట్లా అనమాట జీవదయ. అట్లాగే వైష్ణవ సేవ, వైష్ణవులకి సేవ చేయాలి. వైష్ణవులు సేవ చేసిన వల్ల మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి, వైష్ణవుల బ్లెస్సింగ్స్ వస్తాయి. వైష్ణవుల ఆశీర్వాదం వల్ల మనం భక్తిలో మంచిగా గ్రో అవుతాం అనమాట. ఇవి మెయిన్ టీచింగ్స్ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చింది. సో అవి రెగ్యులర్గా కల్టివేట్ చేసుకోవాలి మన లైఫ్లో. కల్టివేట్ చేసుకొని శ్రీ చైతన్య మహాప్రభుని రేపు ఎస్పెషల్లీ రేపు శ్రీ చైతన్య మహాప్రభు నుంచి చదవటం కానీ వినటం కానీ చేయొచ్చు. ప్లస్ ప్రే చేయాలి. ఈ భగవంతుడు ఆవిర్భావం డే రోజుల్లో ప్రే చేస్తే చాలా బెనిఫిషియల్ అనమాట. భగవంతుడు చాలా ఈజీగా మనకి ఇస్తారనమాట. సో ప్రే చేయొచ్చు. ఏం ప్రే చేయొచ్చు? నేను సిన్సియర్గా భక్తి చేసేటట్టు హెల్ప్ చేయండి, నాకు భక్తి చేయడానికి టైం దొరకట్లేదు, నాకు శక్తి దొరకట్లేదు, ఏదో ఒక విధంగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను, నాకు హెల్ప్ చేయండి అంటే మన సిచ్యుయేషన్ బట్టి మనం పర్టికులర్ ప్రేయర్ చేయాలి. కానీ గోల్ ఆఫ్ ప్రేయర్ అంటే మన భక్తి ఇంప్రూవ్ అవ్వాలి, అది గోల్ ఆఫ్ ప్రేయర్ అనమాట. దానికి ఏది హెల్ప్ అవుతుందో అవి అడగచ్చు, ఏవి హెల్ప్ కావట్లేదో అవి తీసేయమని అడగచ్చు అనమాట. సో అట్లా ప్రే చేయొచ్చు అనమాట భగవంతుడి చైతన్య మహాప్రభుకి. అట్లాగే రేపు గౌరవ పూర్ణిమ రోజు డివోట్స్ చైతన్య మహాప్రభు ఈవినింగ్ టైం అపేర్ అయ్యారనమాట, మూన్ రైజ్ అప్పుడు. అందుకని ఈవినింగ్ దాకా, మూన్ రైజ్ దాకా మీకు ఆరోగ్యం బాగుంటే, అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఆరోగ్యం బాగుంటే ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ చేస్తామన్నమాట. ఫాస్టింగ్ చేస్తే అప్పుడు ఈవినింగ్ దాకా ఫాస్ట్ చేస్తాం. కొంతమంది కొన్ని ప్లేసెస్లో ట్యూస్డే ఉంది గౌరవ పూర్ణిమ, కొన్ని ప్లేస్లో మీ ప్లేస్ బట్టి చూడండి, మీ టెంపుల్ లోకల్ టెంపుల్ బట్టి కనుక్కోండి ఎప్పుడు గౌరవ పూర్ణిమ. సో ఈవినింగ్ దాకా ఫాస్ట్ చేస్తాం, చేసి ఫాస్ట్ బ్రేక్ చేస్తాం. ఫాస్ట్ బ్రేక్ చేసే ముందు భగవంతుని పూజ చేస్తాం అనమాట. అది అట్లా ఫాస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరలో టెంపుల్లో ఫెస్టివల్ అవుతుంది అనుకో, ఆ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి అభిషేకం చూడటం కానీ, అభిషేకం చేయడం కానీ, కీర్తనలో పాల్గొనటం కానీ,
తర్వాత కథ వినటం, గౌరవ కథ వినటం కానీ అట్లా చేసి తర్వాత మనం ఫాస్ట్ బ్రేక్ చేస్తాం అనమాట. అది బెస్ట్ వే టు డూ ఇట్. ఒకవేళ మన ఇంటి దగ్గర టెంపుల్ లేదనుకో మన ఇంట్లోనే పూజ చేసుకుంటాం. ఇంట్లోనే పూజ చేసుకొని అప్పుడు ఇంట్లోనే క్లాస్ వినటము, ఇంట్లోనే కీర్తన చేసడం, భజనలు పాడటం కానీ, చైతన్య మహాప్రభు భజనలు పాడటం కానీ, కీర్తన చేయడం కానీ చేసి అప్పుడు భోజనం ఆర్డర్ చేస్తాం అనమాట ఈవినింగ్. సో దట్ ఈస్ బ్రీఫ్ థింగ్ చైతన్య మహాప్రభు గురించి, గౌరవ పూర్ణిమ గురించి. ఎస్ ప్రభుజీ, చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. ఎల్లుండి గౌరవ పూర్ణిమ గురించి కూడా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణమతి. ఇప్పుడు అనుకోకుండా గ్రహణం కూడా వచ్చింది ప్రభు, ఈసారి చంద్రగ్రహణము. చైతన్య మహాప్రభు కూడా చంద్రగ్రహణం నాడే పుట్టారనమాట. అది స్పెషల్ట. లాస్ట్ 85 ఏళ్ల కింద వచ్చిందిట ప్రభు చంద్రగ్రహణమును చైతన్య మహాప్రభు పుట్టినరోజు ఒకేసారి వచ్చింది. మళ్ళీ మన లైఫ్ లో ఇప్పుడే ఒకసారి వచ్చిందని మా ప్రభువులు చెప్పారు. అందుకని ఇంకా స్పెషల్ ప్రభు చంద్రగ్రహణము మళ్ళీ చైతన్య మహాప్రభు పుట్టినరోజు ఒకేసారి వచ్చింది ఇండియాలో. మరి అక్కడ ఎట్లా వచ్చిందో తెలియదు. మాకైతే 3వ తారీఖు ప్రభు, 3వ తారీఖు మధ్యాహ్నం చంద్రగ్రహణం, సాయంత్రం గ్రహణం ప్రభు. అప్పుడే పుట్టారు ప్రభు. వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మతయ్య. వాళ్ళు చెప్పారు ఇక్కడ. ఓకే, వెరీ నైస్ మతయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ షేర్ చేసినందుకు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంకెవరికి ప్రశ్నలు లేనట్టున్నాయి ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ, మీ విలువైన సమయాన్ని వేళ కేటాయించారు. హ్యాపీ గౌరవ పౌర్ణిమ అండి అందరికి. వచ్చే వారం హరే కృష్ణ. శనివారం ఆదివారం క్లాసుల్లో కలుద్దాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ శ్రీమద్ భాగవతం की जय, श्री की जय, श्री సుందరానంద దాస్ ప్రభుజీ की जय. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మతయ్య. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. దండ మతయ్య. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.